హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటారండి. మనకి అన్న క్యాంటీన్ గురించి అయితే నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే ఈ అన్న క్యాంటీన్ ఎంత ముఖ్యమైనదో నిజంగా నాకు 2015లో తెలిసి వచ్చింది. 2015లో నాకు తెలిసిందండి. ఎందుకంటే 2015లో 2016 అనుకుంటా. 2016లో నేను విజయనగరంకి ఒక పని మీద వెళ్ళాను. పని మీద వెళ్ళినప్పుడు నా దగ్గర ఛార్జీలకి కొంచెం తక్కువ డబ్బులు ఉండేది. ఛార్జీలకి నేను తక్కువ డబ్బులు పట్టుకుని వెళ్ళాను. మధ్యాహ్నం అయిపోయింది, ఆకలి వేస్తుంది. హోటల్స్కి వెళ్తే దాదాపు 100 రూపాయలు మీల్స్ అంటున్నారు. ఫుల్ మీల్స్ 100 రూపాయలు అంటున్నారు. ఒక్కడిని నేనైతే ఫుల్ మీల్స్ తినలేను, కానీ 100 రూపాయలు వెచ్చించాలి ఆ ఫుల్ మీల్స్ గురించి అక్కడ. అయితే ఏం చేద్దామని అనుకునే టైంకి అప్పటికి నాకు అంత అవగాహన లేదు. అన్న క్యాంటీన్ పలానా దగ్గర ఉంటుంది, అక్కడ మనకి 5 రూపాయలకి బాగుంటుందో బాగోదో, ప్రభుత్వం పెట్టింది కదా బాగుంటుందో బాగోదో అనేసుకుని ఒక సందేహంతో వెళ్తే అక్కడ అన్నం 5 రూపాయలకి మనకి 2 దఫాలు, నేను 10 రూపాయలు ఇచ్చి 2 దఫాలు వేసుకున్నాను. అన్నం చాలా రుచిగా ఉందండి. నిజంగా చాలా రుచిగా, చాలా చాలా బాగుందన్నమాట. ఆ రోజు 10 రూపాయలకే నా కడుపు నిండిపోయింది. అలాగా ఎన్నో పనుల గురించి, ఎన్నో కూలి పనులు చేసుకున్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, అనేక మంది మనకి సిటీలకి పనులు కనేసుకుని వెళ్తారు, టౌన్లకి పనులు కానీ వెళ్తారు. సిమెంట్ పనులు అనేసుకుని, సున్నం పనులు అనేసుకుని, ఏదో ఒక వృత్తిరీత్యా, లేకపోతే కంప్లీట్గా ఒక దగ్గర ఉండి పని చేసుకున్న వాళ్ళు మధ్యాహ్నం లోకల్ అయినా సరే ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. ఇలాగ ఏర్పడినప్పుడు మనకి అన్న క్యాంటీన్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. నిజంగా ఈ స్కీమ్ని అయితే పునరుద్ధరించడం అనేది చాలా నిజమైన గుడ్ అండి. చాలా మంచి ఆలోచన. ప్రతి ఒక్క పేదవాడికి ఈ అన్న క్యాంటీన్ అనేది ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క మధ్యతరగతి వాడికి ఈ అన్న క్యాంటీన్ అనేది ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క ఇంటి నుంచి కష్టపడడానికి బయటకు వెళ్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ అన్న క్యాంటీన్ చాలా ఉపయోగపడుతుందండి. ఉపయోగపడే స్కీముల్లో ఇది ఒక మంచి స్కీము. సో ఈ అన్న క్యాంటీన్ మరి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు అనేది ఈ వీడియోలో, ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఇది జిల్లాల వైజ్గా ఇస్తాడా, లేదా గతంలో ఒక కాంట్రాక్ట్కి ఇచ్చి ఆలే నిర్వహించేటట్లు చేస్తారా, లేదా అంటే ఇప్పుడు మళ్ళా కొత్త టెండర్లు వేసి లోకల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా, అనేక సందేహాలు అయితే ఉన్నాయి. ఈరోజు కంప్లీట్గా ఈ వీడియోలో వాటన్నిటి గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. అయితే మనకి 2014-19 మధ్యలో ఈ అన్న క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన సమయంలో ఎన్నో విమర్శలకు అయితే గురైంది. 5 రూపాయలకి అన్నం అంటే ఏదో చీప్ క్వాలిటీ ఇచ్చేస్తాడేమో, ఏదో ఒకటి ఇచ్చేస్తాడేమో అని చాలామంది ప్రజలు సందేహంతో అక్కడికి వెళ్ళి తర్వాత వాళ్ళు కడుపు నింపుకొని ఆ రుచిని ఆస్వాదించి మళ్ళీ దానికి చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. అన్న క్యాంటీన్ చాలా బాగుంది, 5 రూపాయలకి మంచి అన్నం పెడుతున్నారు అనేసి చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. అయితే తర్వాత జగన్ ప్రభుత్వం రావడం, జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అన్న క్యాంటీన్లో అవునండి 5 రూపాయలకి అన్నం పెట్టే స్కీమ్ని మీకు కంటిన్యూ చేయడానికి ఏం పోయగలవో నాకైతే అర్థం కావడం అని కంప్లీట్గా అది అయితే మూత పడేశారు. దానికి వెచ్చించిన ప్రజా సొమ్ము కూడా దుర్లభం అయిపోయింది. అక్కడక్కడ క్యాంటీన్లకు రూపకల్పన చేసి క్యాంటీన్లు నిర్మించడం కూడా జరిగింది. ఆ డబ్బు దుర్వినియోగం అయిపోయింది. అలాగా అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. అయితే ఈ అన్న క్యాంటీన్లు నిర్వహించడానికి ఇస్కామ్ అనుకుని ఒక్క క్షణం అంటే గతంలోని ఒక కాంట్రాక్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అన్న క్యాంటీన్లు. రైట్ ఎస్. అయితే ఈ అన్న క్యాంటీన్ నిర్వహణ అనేది ఇస్కాన్ సెంట్రలైజ్డ్ కిచెన్స్ అనే ఒక సంస్థకి అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని క్యాంటీన్లు ఓపెన్ చేశారో అన్ని క్యాంటీన్లకి ఫుడ్ అనేది పంపించడం అనేది జరిగింది. అయితే ఈ జగన్ అనే ప్రభావంతో ఈ కాస్త ఇస్కాన్ సెంట్రలైజ్డ్ కిచెన్స్ వారు అయితే పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఇస్కాన్ సెంట్రలైజ్డ్ కిచెన్స్ మరి నిర్వహిస్తారో లేదా అంటే మరి ఏంటంటే క్యాంటీన్ని ఈ టెండర్ రూపంలో పిలవడం జరుగుతుంది. అంటే లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెండర్ రూపంలో పిలవడం జరుగుతుందేమో అనేది
మనం ఇక్కడ చూసుకోవాలి. అయితే ఈ స్కీమ్ అనేది దాదాపు 204 రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లు అయితే ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. ఈ 204 క్యాంటీన్లకు కూడాను టెండర్ నోటీసులు ఇచ్చే అవకాశం మరింత మెరుగ్గా ఉందన్నమాట. ఈ టెండర్ పడడం వల్ల ఏంటంటే ఈ టెండర్లోనే కావాల్సిన వాళ్ళకి ఉద్యోగ సదుపాయం కూడా ఉంటుందండి. అంటే క్యాటరింగ్ చేసేవాళ్ళు కానీ, నెక్స్ట్ మరి క్లీన్ చేసేవాళ్ళు కానీ, ఈ విధంగా అంటే టెండర్ పాడిన తర్వాత వాళ్ళకి ఇంకా కొంతమంది ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్న క్యాంటీన్ వల్ల ఉపాధి దొరుకుతుంది, సమయానికి భోజనం కూడా దొరుకుతుంది. సో ఇది ఎప్పుడు అనేది తెలుసుకోవాలంటే మరొక 100 రోజులు మనం ఆగాల్సి అయితే ఉంది. వెలగపూడిలో రాష్ట్ర కార్యాలయం సచివాలయం అనేది ప్రారంభిస్తున్నారు. ఆ ప్రారంభించినప్పటికీ 100 రోజుల్లో అన్న క్యాంటీన్ను పునఃప్రారంభించాలి. ఏ విధంగా ప్రారంభించాలి, నెక్స్ట్ ఎక్కడెక్కడ కొంత మటుకు సాగి కొంత మటుకు ఆగిపోయిన అన్న క్యాంటీన్లను పునరుద్ధరించాలి. ఆ మండలం తాలూకా ఆ సెంట్రల్ తాలూకా కమిషనర్తో మాట్లాడి మరి దానికి స్థలాన్ని కేటాయించి, లేకపోతే సగంలో కట్టి ఆగిపోయిన వాటిని మరలా పునరుద్ధరించి వాటిని మరలా ప్రారంభించాలనే సమీక్ష అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే అన్న క్యాంటీన్ ఓపెన్ అవుతుందండి. ప్రతి పేదవాడికి 5 రూపాయలకి నాణ్యమైన అన్నం అయితే దొరుకుతుంది. కాబట్టి ఈ టెండర్ ఒకవేళ పిలిచినట్లయితే కొంతమంది మేరకు మరి ఉపాధి కూడా దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్న క్యాంటీన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అన్న క్యాంటీన్ త్వరగా రావాలి అనేసి కామెంట్ అయితే మీరు చెయ్యండి. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి అన్న క్యాంటీన్ ద్వారా ఉపయోగం ఉంది, నాకు తెలుసు ఆ ఉపయోగం ఎంత అనేది. సో అన్న క్యాంటీన్ గురించి అయితే మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో మీరు తెలపండి. దాని ద్వారా నేను నెక్స్ట్ వీడియో దాని గురించి ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్. జై హింద్, గాడ్ బ్లెస్ యూ.